మనిషి పుట్టుకకి కారణం ఏంటో తెలియదు. పుడతాం, చస్తాం, పాపాలు చేస్తాం, పుణ్యాలు చేస్తాం, బతకడానికి ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటాం. నిజంగా ఈ జీవితానికి అర్థం ఏంటి? మళ్ళీ పుడతామా? మనిషికి ఈ రూపానికి అర్థం ఏంటి అని అంటే ఏం చెప్తాం? అందరూ పేరు సంపాదించుకోవడం అంటే ఒక్కొక్కడు ఒక్కో పేరు సంపాదిస్తారు. ప్రతి వ్యక్తికి జన్మ అనేది అయితే మళ్ళీ తప్పకుండా ఉంటుంది. అందుకని ఆ జన్మ మళ్ళీ మానవ జన్మే వస్తుందని చెప్పడానికైతే రేపు ఏం జరగబోతుంది అని ఒక మానవుడు చెప్పగలిగితే ఆయన దేవుడితోనే సమానం కదా. దైవం యొక్క అనుగ్రహం కలిగిన వాడు ఆ జ్యోతిష శాస్త్రంతో వాడికి పనే లేదు. వాళ్ళు జగత్తుకి మంగళం చేయడం కోసమే కొంతమంది మహనీయులు ఇప్పటికీ మౌనంగా. ఆంజనేయ స్వామి పటాన్ని చూసినప్పుడు కండలు తిరిగి, బాడీ తిరిగి, ఆ ప్యాకింగ్ చూస్తూ ఉంటేనే నిజంగానే చాలా బలవంతుడిలా కనిపిస్తూ ఉంటాడు. ఆంజనేయ స్వామి బలం గురించి చెప్పాలన్నా, రెండవది చాలామందికి ఉన్న అపోహలు ఏంటంటే ఆంజనేయ స్వామికి మ్యారేజ్ అయిందని కొంతమంది, లేదు పెళ్లి కాలేదని కొంతమంది అంటుంటారు. హనుమంతుడికి గొప్ప బలం ఉంది. 2 బలాలు, ఒకటి మానసిక బలం, 2 శారీరక బలం. హనుమంతునికి పెళ్ళి అన్నారు. హనుమంతుడికి రాముడు తప్ప ఇంకోటి ఏం లేదు. సన్యాసం తీసుకోవాలి అని అంటే చిన్నజీయర్ స్వామి గారి నేపథ్యం వేరు. అలాగే మీ నేపథ్యం ఏమన్నా ఉందా అంటే ఏం చెప్తారు? ఈ రోజుల్లో ఎవరికి వాళ్ళు బట్ట కట్టేసుకుని నేను ఒక సన్యాసిని అని. కానీ గురువు తాను యోగ్యతలు రెండింటినీ చూస్తాడు. ఇతను సమర్థుడా కాదా? సమర్థులుగా తీర్చిదిద్దాలని అయితే వారికి బాగా కోరిక గురువుగారికి ఎప్పుడు. ఆ పేరు పెట్టిన తర్వాత మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు మీరు మహేంద్ర అని పేరు పెట్టుకున్నారు. ఇంద్రుడు ఏమన్నా వచ్చి దెబ్బలాడా కదా? ఒక ఆయన తిరుపతి అని పేరు పెట్టుకున్నారు, ఒక ఆవిడ తిరుమల అని పేరు పెట్టుకున్నారు, ఒక ఆయన శ్రీనివాస్ అని పేరు పెట్టుకున్నారు. ఆ నరసింహస్వామి నాకు మానసిక ఆరాధ్య దైవం. రామ భక్తుండనై నిన్ను నే కొల్చదని అంటాం. చిన్నజీయర్ స్వామి గురించి కొన్ని మంచి మాటల్లో చెప్పాలి, స్వామి గురించి చెప్పాలి, ఆయన ప్రయాస గురించి చెప్పాలి, ఆయన ప్రయాణం గురించి చెప్పాలి అని అంటే మీరేం చెప్తారు స్వామి? వారి గురించి చెప్పాలి అంటే బోల్డ్ని ఉన్నాయి. హాఫ్ అన్ అవర్ సరిపోదు, 1 అవర్ సరిపోదు. ఎందుకంటే వారి గొప్పతనం ఎలాంటిది, వారి మాట చాలా గొప్ప. భగవంతుడికి సంబంధించిన గొప్ప జ్ఞానం ఉంటుంది. ఈ జ్ఞానం అనే క్షీరం ఉంటుంది అక్కడ వాళ్ళ గుండెల్లో. కళ్ళు లేని పిల్లల కోసం ఒక స్కూల్ పెట్టారు. అదైతే నిజంగా. తర్వాత వాళ్ళ కోసం ఒక కాలేజీ పెట్టారు. అన్నీ ఇచ్చి చేసిన తర్వాత నాకు వాళ్ళందరూ మాట్లాడుతుంటే నాకు ఏడుపు వచ్చింది. ఇప్పుడు 1000 మంది వారి కింద బతుకుతున్నాం, ఒకడే సంపాదిస్తాం. సో ఆయన ప్రయాణం ఒంటరిగా మొదలుపెట్టాడు. సో ఎన్నో రకాల ఆటంకాలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు. ఆ ప్రయాణం గురించి చెప్పాలి అంటే ఏం చెప్తారు? మీరు ఒంటరి అంటున్నారు కనుక ఆయన ఒంటరి కాదు, ముందు చెప్తున్నాను. స్వామివారికి పెద్ద బెటాలియన్ ఉంది. దానికంటే ముందు బదరికాశ్రమంలో తపస్సు చేయడానికి వెళ్ళారు. ఇంత పెద్ద సమతామూర్తి ఈ ప్రదేశాన్ని ఇంత చక్కగా తీర్చిదిద్దడానికి ఎన్నో ఆటంకాలు వచ్చి ఉంటాయి కదా. ఇల్లు కట్టడానికి అయితే వాడు ఒక్కడే సంపాదించాలి. ఇది వారి కోసం కాదు కదా కట్టేది, ఇది చరిత్రని సృష్టించారు స్వామివారు. కానీ స్వామి ఆ రోజున 1000 కుండాలు పెట్టి ఆ యజ్ఞం చేయాలి అని దాని వెనకాల ఉన్న సంకల్పం ఏంటి, ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్తారు? 108 దివ్య దేశాలన్నీ ఇక్కడికి వస్తున్నప్పుడు అలాంటి గొప్ప మహాయజ్ఞం జరిగితే, ఇన్ని ఆలయాలు ఉన్నా కూడా స్వామివారికి తిరుమల తిరుపతి దేవస్థానమే అంత ఫేమస్ అవడానికి, ప్రాచుర్యం అవడానికి కారణం ఏంటంటే ఏం చెప్తారు? అప్పట్లో స్వామి పుష్కరిణిలోంచి బయటకు వచ్చేవారు. ఒక ఎండిపోయిన ఆకు దాంట్లో పడింది అనుకోండి, చెట్టుకున్నప్పుడు ఎలా నవనవలాడుతుందో అలా తయారైపోతుంది. ఎవడైనా వృద్ధులు వీళ్ళు అందులో దూకితే వాడు యవ్వనంలో ఎలా ఉన్నాడో అలా యవ్వనంలో తయారైపోతాడు.